దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేటి దిన మన దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా దేవుడు మన హృదయాల్ని వెలిగించి మనల్ని సర్వసత్యములోకి నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన దానికి నిమిత్తమై, లేకపోతే లోకము నుండి వేరుపరచబడినటువంటి వాడుగా లోకముని విసర్జించి దేవునిలోకి వచ్చినందుకు నువ్వు ఏదైనా కోల్పోయావా? ఉద్యోగాన్ని కోల్పోయావా? లేకపోతే నీ కుటుంబీకుల ప్రేమను కోల్పోయావా? నీ స్నేహితులను కోల్పోయావా? నీ ఆస్తిని కోల్పోయావా? దేనినైనా నువ్వు కోల్పోయిన ఎడల ఇహలోకమందును పరలోకమందును 2 రెట్లుగా అధికముగా నీవు దాన్ని పొందుకోబోతున్నావు. దేవుని నిమిత్తమైనటువంటి నింద నీకు కీర్తిని ఘనతని అనుగ్రహిస్తుంది, కానీ ఇహలోక సంబంధమైనటువంటి నింద నీ హృదయాన్ని కృంగదీసి ఈ లోకములోనే నిన్ను మలినకరమైనటువంటి పరిస్థితిలో నశింపచేసే రకంగా మారుస్తుందేమో, కానీ దేవుని నిమిత్తమైనటువంటి నింద మాత్రం నీకు కీర్తి కిరీటాన్ని కలుగజేస్తుంది. చూసినట్లయితే భక్తుడైనటువంటి లూకా సువార్త 18వ అధ్యాయము చూడండి. 18వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతూ వచ్చినట్లయితే 28వ వచనం చూసినట్లయితే, పేతురు, ఇదిగో మేము మాకు కలిగిన వాటినన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. దేవుని రాజ్యము నిమిత్తమై ఒకవేళ యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినందుకు, దేవునిని నీ నిజమైన దేవునిగా స్వీకరించినందుకు, దేవునిలో నువ్వు అడుగులు వేస్తున్నందుకు నీకు ఏదైనా దూరం అయిపోతే, నిన్ను ఎవరైనా చేదరిస్తే, ఎవరి ప్రేమకు నువ్వు నోచుకోలేనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే భయపడద్దు. నువ్వు ఇహమందును పరమందును అధిక రెట్లు బహుమానాన్ని పొందుకోబోతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఒక లేమిలోకి వెళ్తున్నావంటే, ఒంటరితనంలోకి వెళ్తున్నావంటే, దేవునికి దగ్గరైన దానికి ఖచ్చితంగా 6 రోజుల్లో ఈ సృష్టి యావత్తుని చేసినటువంటి దేవుడు 1/2 నిమిషంలో నీ పరిస్థితిని మార్చగలడు. కానీ ఆయనకు దగ్గరైనందువల్ల నీ కలుగుతున్నటువంటి శ్రమలు బట్టి నువ్వు కృంగిపోవద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇరుకులో ఇబ్బందులో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో, అందరినీ కోల్పోయి వాక్యం వింటున్నావేమో, అప్పుల బాధల్లో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో, నువ్వు ఏది పోగొట్టుకున్నావో దేవుని నమ్మినందుకు అధికముగా దేవుడు నీకు అది అనుగ్రహించబోతుండగా ఈ వాగ్దానాన్ని సంతరించుకో. దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో బిడ్డల మధ్యలో దీన్ని పదిలపరచండి, ఘన విజయాన్ని కలిగించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.